తప్ప మేము అడగలేదు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మా హరీష్ రావు గారు అన్నగారు మా కరీంనగర్ చదువుకున్నా అంటారు. మా నీళ్ళు పోతే ఎవరు పట్టుకపోతున్నారు అధ్యక్ష? మా నీళ్ళు పోతే ఎవరు పట్టుకపోతారు? సిద్దిపేటకు సిరిసిలకు గజ్జలు పోతున్నాయి. మా ధర్మపూర్లో పాపం మా నోట్ల నాలుగు మా ఈశ్వరన్న తప్పకుండా అధ్యక్ష, తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా జిల్లా సంబంధించిన మంత్రివర్గ శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ అన్న వారందరి సహకారంతో పత్తి బాగ దగ్గర నువ్వు వచ్చి దొరగారి ఇట్లా పండుకున్నావు, నీళ్ళు ఇస్తాను ఇచ్చినావా మాకు అధ్యక్ష? చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి అధ్యక్ష. ఇవాళ దళిత వర్గానికి చెందిన కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని విధాల నష్టమయ్యేటువంటి ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మనం సెలవుకుంటున్నాం అధ్యక్ష. మీరు చెప్తే అసలు నేను గౌరవ సభ్యులు హరీష్ స్పీకర్ సార్, ఇప్పుడు ఆన్సర్ చెప్పమంటే లక్ష్మణ్ గారికి అంతకంటే గట్టిగా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతా. సబ్జెక్ట్ మాట్లాడమంటారా? వాళ్ళనేమో ఏదంటే అది అలో చేస్తారు, నన్నేమో సబ్జెక్ట్ కన్ఫైన్ చేస్తారు. ఎట్లా సార్ ఇది? వారు కొత్త సభ్యులు, మీరు సీనియర్ అధ్యక్ష, ఐ విల్ కన్ఫైన్ సార్. మీ యొక్క గౌరవాన్ని, సభ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, ఈరోజు సరే ఇప్పటిదాకా చర్చ చూస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మా హాస్టళ్ళు బాగాలేవు, మా స్కూళ్ళు బాగాలేవు అని మా మీద మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 56 సంవత్సరాలు మీరే కదా. మీరంతా ఉద్ధరించి అద్దంలాగా తయారు చేసిస్తే మేమన్నా ఖరాబ్ చేసినామా? మీరంతా అద్దంలాగా తయారు చేసి ఉద్ధరించిస్తే మా 10 ఏళ్ళలో ఏమన్నా ఖరాబ్ అయిందా? సో దయచేసి ఆరోపణలు చేసే ముందు వెనక్కి చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. నిజానికి కేసీఆర్ గారి హయాంలో చాలా మంచి పనులు జరిగినాయి. ఇంకా బాగా చేయండి, మీరు ఇంకా బాగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ అంత మాత్రాన ఇక 10 ఏళ్ళలో ఏం చేయలేదంటే మరి 56 ఏళ్ళంతా మీరు ఉద్ధరించి బాగా చేసిస్తే మేము ఖరాబ్ చేసినట్ట. సో దయచేసి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే. అధ్యక్ష, కొన్ని పాయింట్స్ చెప్తాను అధ్యక్ష. 1971 నుంచి 2014 వరకు. ఎందుకు 71 అంటే 1971లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గౌరవనీయులు పివి నరసింహారావు గారు సర్వేలో పెట్టారు. అప్పటి నుంచి ఈ యుగం స్టార్ట్ అయింది. 71 నుంచి 2014 వరకు 43 సంవత్సరాల్లో పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని రాష్ట్రంలో అంటే 203. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని అంటే 819. అంటే మీ 56 ఏళ్ల మీ పాలనలో మీరు పెట్టి 203 అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెట్టిన గురుకులాలు 819. ఆ రోజు గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 2-3 లక్షలు ఉంటే ఈ రోజు 8-10 లక్షలు పెరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి. ఆ రోజు హాస్టళ్లలో కొలిసి అన్నం పెట్టేవాళ్ళు. దొడ్డు బియ్యంతో, నూకల బియ్యంతో ముద్ద అన్నము కొలిసి పిల్లలకు అన్నం పెడితే కేసీఆర్ గారు